చూస్తున్నాం, ఇరాన్ పైన యుద్ధాన్ని ప్రకటించింది ఇజ్రాయెల్. భీకరమైనటువంటి దాడులతో ఇజ్రాయెల్ ఇరాన్ పైన రెచ్చిపోయింది. అయితే ఇజ్రాయెల్ తమ సంబంధించినటువంటి అత్యధికమైనటువంటి మిసైల్స్తో ఇరాన్ పైన ఒక్కసారిగా విరుచుకుపడింది. అమెరికా సహాయం లేకుండానే ఇరాన్ ఈ బాంబుల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. అయితే మెరుపు దాడులకు దిగింది ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్. బాలిస్టిక్ క్షిపణులు డ్రోన్లతో టెహరాన్ పైన దాడికి దిగింది. నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించింది ఇజ్రాయెల్. మెరుపు దాడులతో టెహరాన్ను భీకరంగా దాడులతో ఛిద్రం చేసింది. ఇక తమకు ఈ దాడులతో సంబంధం లేదని ప్రకటించింది అమెరికా. అత్యవసర కేబినెట్ నిర్వహించారు ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు. ప్రస్తుతానికి ఇజ్రాయెల్ వైమానిక దళాల యొక్క స్థావరాలనే ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేసింది. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో ఒక నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. తమకు బలీయమైనటువంటి ప్రత్యర్థి పైన ఇజ్రాయెల్ ఈ రకమైనటువంటి దాడి చాలా భీకరంగా కొనసాగుతోంది. శుక్రవారం అంటే ఈ రోజు తెల్లవారుజామునే టెహరాన్కి ఈశాన్యంలో ఈ పేలుళ్లు సంభవించాయి. ప్రస్తుతానికి 15 అణుబాంబులు నిర్మించడానికి ఇరాన్ వద్ద తగినంత సామాగ్రి ఉందని ఇజ్రాయెల్ సైనిక అధికారి ఒకరు తెలిపారు. డజన్ల కొద్దీ అణు మరియు సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. గాజా పైన చాలా భీకరంగా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడిని ప్రతిఘటిస్తోంది ఇరాన్. మీరు కనుక గాజా పైన ఈ రకంగా దాడులు కొనసాగించవలసి వస్తే డెఫినెట్గా ఇజ్రాయెల్ అంతు తేలుస్తాం, ఇజ్రాయెల్ యొక్క అంతు చూస్తామని చెప్పి అటువైపుగా ఇరాన్ నుంచి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఆయన హెచ్చరించారు. అయితే ఆ హెచ్చరికల మూలంగానే వారంతా అటువైపు నుంచి అణుస్థావరాలని అణుబాంబులను సిద్ధం చేస్తూ ఉండగా ఇజ్రాయెల్ పైన దాడి కంటే ముందే వారు అక్కడ దాడి చేశారు. ప్రస్తుతానికి ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి నిర్వహించిందని ఇద్దరు అమెరికా అధికారులు కూడా ప్రకటించారు. కానీ అమెరికా ప్రమేయం లేదు అని చెప్పి వారు చెప్తున్నారు, చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఒకసారి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సంబంధించి ట్వీట్ చేసింది. ఈ యొక్క దాడిని వారు ధృవీకరించారు. ఒకసారి దాడికి సంబంధించి వాళ్ళు చేసిన ట్వీట్ చూద్దాం. ద ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ లాంచ్డ్ ఏ ప్రీఎంప్టివ్ ప్రెసిస్ కంబైన్డ్ ఒఫెన్సివ్ టు స్ట్రైక్ ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఇక్కడ మీకు కనిపించారు. వైట్ హౌస్ నుంచి విడుదలైనటువంటి ఆ లేఖ. స్టేట్మెంట్ ఫ్రమ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో. Tonight, Israel took unilateral action against Iran. We are not involved in strikes against Iran and our top priority is protecting American forces in the region. Israel advised us that they believe this action was necessary for its self-defense. President Trump and the speech has closed. President Trump and the administration have taken all necessary steps to protect our forces and remain in close with contact our regional partners. Let it be clear, Iran should not target US interest and priority. మీరు మాపై దాడి చేయకండి, మేము ఈ దాడిలో ఇన్వాల్వ్ అయ్యి లేము అనేటువంటి మాటని అటు వైట్ హౌస్ సెక్రటరీ మార్కో రూబియో ఈ ప్రకటన విడుదల చేశారు. మార్కో రూబియో ప్రకటన తర్వాత దీంట్లో అమెరికా లేదు, కేవలం ఇజ్రాయెల్ తమ సెల్ఫ్ డిఫెన్స్ కోసం మాత్రమే దాడి చేసిందనేది దాంట్లో పొందుపరిచి ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ అదే చెప్తోంది. The IDF launched, Israel Defense Force launched a preemptive, precise, combined offensive to strike Iran's nuclear program. ఇరాన్ యొక్క అణుస్థావరాలపైన దాడి లక్ష్యంగా ఈ దాడులు కొనసాగాయి. Dozens of Israel Air Force jets completed the first stage of that, included strikes on dozens of military targets, including nuclear targets in different areas of Iran. Today, Iran is closer than ever to obtaining a nuclear weapon. Weapons of mass destruction in the hands of Iranian regime are an existential threat to the state of Israel and the wider world. ఇరాన్ తమ పైన అణుబాంబులకి దాడికి సిద్ధమవుతోంది. దాన్ని మేము గమనించాము. ముందస్తు దాన్ని తిప్పికొట్టేటువంటి క్రమంలోనే ఈ రకమైనటువంటి దాడులు చేయాల్సి వచ్చింది. దాడులు చేశాం, ఇరాన్ని తిప్పికొట్టామని చెప్పి ఇజ్రాయెల్ ప్రకటిస్తోంది. The state of Israel has no chance but to fulfill the obligation to act in the defense of its citizen and will continue to do so everywhere it is required to do so as we have done in the past. ఇది తప్పనిసరిగా మా దేశ ప్రజల్ని మమ్మల్ని మేము కాపాడుకోవాలంటే ఇది తప్పనిసరిగా మారింది, అందుకే మేము ఈ రకంగా చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు. ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి తర్వాత ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాజ్ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీని ప్రకటించేశారు. ఇజ్రాయెల్ మరియు దాని పౌర జనాభా లక్ష్యంగా చేసుకొని క్షిపణుల దాడిని, డ్రోన్ల దాడిని ఇరాన్ చేయొచ్చినటువంటి ఒక హెచ్చరికతోనే ఇదంతా కూడా చేసినట్టు తెలుస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ పై రాష్ట్రం ముందస్తు దాడి తర్వాత తక్షణ భవిష్యత్తులో ఇజ్రాయెల్ రాష్ట్రం మరియు దాని పౌర జనాభా పైన క్షిపణి మరియు డ్రోన్ దాడి జరిగే అవకాశం ఉందని చెప్పి ముందస్తుగా ఎమర్జెన్సీని ప్రకటించింది. ఒకసారి
ప్రధాని రైట్ ఒకసారి ఇజ్రాయిల్ పిఎం నెతన్యాహు ఈ ఘటన పైన మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. Moments ago, Israel launched Operation Rising Lion, a targeted military operation to roll back the Iranian threat to Israel's very survival. This operation will continue for as many days as it takes to remove this threat. For decades, the tyrants of Tehran have brazenly, openly called for Israel's destruction. They've backed up their genocidal rhetoric with a program to develop nuclear weapons. In recent years, Iran has produced enough highly enriched uranium for 9 atom bombs. 9. In recent months, Iran has taken steps that it has never taken before, steps to weaponize this enriched uranium. And if not stopped, Iran could produce a nuclear weapon in a very short time. It could be a year, it could be within a few months, less than a year. రైట్ పదే పదే ఇజ్రాయెల్ని హెచ్చరించారు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ. 9 అణుబాంబులు ఉన్నాయి, వాటిని మీ పైన ఎక్కుపెట్టి ఉంచాం, ఏ క్షణమైనా ఇజ్రాయెల్ని ఓడిస్తాం, ఇజ్రాయెల్ని తుక్కు కింద చేస్తామని చెప్పి అటు అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. ఆ నేపథ్యంలోనే మేము ఆపరేషన్ రైజింగ్ లైన్ అనేది మొదలు పెట్టాం. ఈ ఆపరేషన్ రైజింగ్ లైన్ ద్వారా నెతన్యాహు చెప్తున్న మాటలు విన్నాం కదా, ఇరాన్ని దాడి చేశాం, ఇరాన్ యొక్క స్థావరాల్ని మట్టు పెట్టాం, అక్కడి మిలిటరీ సైట్స్ని, అక్కడి ఎయిర్ బేసెస్ని మేము పేల్చేటువంటి ప్రయత్నం చేశాం, మా పైన దాడి జరుగుతున్నటువంటి ఒక ఆలోచనతోనే ముందస్తు చర్యల్లో భాగంగా రిటిలియేషన్ ని, సెల్ఫ్ డిఫెన్స్ ని కనబరిచామని చెప్పి ఇటు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు చెప్తున్నారు. సార్ ప్రస్తుతానికైతే ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడిలో చాలా భీకరంగా దాడులు చేసింది, డ్రోన్లని, బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అందరికి తెలిసిందే ఇజ్రాయెల్ కూడా ఏమాత్రం తీసిపోదు. వార్ ఎక్విప్మెంట్ ప్రకారంగా చాలా అత్యధికమైనటువంటి ఒక వార్ ఎక్విప్మెంట్ ఉన్నటువంటి దేశంగా ఇజ్రాయెల్కి పేరుంది. పైపెచ్చు ఒక పెద్ద ఎత్తున ఒక మంచి ఇంటెలిజెన్స్ సంస్థ దేశంగా కూడా ఇజ్రాయెల్కి పేరుంది. సో ప్రస్తుతానికి ఇరాన్ ఎటువంటి విధంగా అయినా కూడా ఇజ్రాయెల్ పైన చాలా భీకరంగా దాడులు చేసే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కొనసాగుతుంది ఇజ్రాయెల్లో. ఇరాన్ కూడా ఏమాత్రం ముడుచుకొని కూర్చోదు. డెఫినెట్ గా ఇరాన్ చాలా పెద్ద దేశం, ఇజ్రాయెల్ అనేది పోలిస్తే జాగ్రఫికల్ ఇరాన్ చాలా పెద్ద దేశం. అయితే ఇక్కడ తప్పించుకునేందుకు అమెరికా ఏం చేస్తోంది, తమకి ఏ మాత్రం ప్రమేయం లేదు, ఇజ్రాయెలే తనని కాపాడుకోవడం కోసం మాత్రమే ఈ ఘటనని పాల్పడినట్టుగా ఇజ్రాయెల్ చెప్తోంది అని చెప్పి అమెరికా నుంచి వైట్ హౌస్ సెక్రటరీ మార్క్ రూబియో ఈ కీలక ప్రకటన కూడా చేసుకొచ్చారు. సో అయతుల్లా అలీ ఖమేనీ ఏకంగా ట్రంప్నే హెచ్చరించారంటే ఇజ్రాయెల్ని ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు. కానీ ఇజ్రాయెల్ దగ్గర ఆ దాడులను కూడా అడ్డుకునేటువంటి ఒక ఐరన్ డోమ్ శక్తి ఉంది. మరి ప్రజెంట్ ఇజ్రాయెల్ పైన ఇరాన్ ఏం చేస్తుందో చూడాలి. మరిన్ని అభ్యర్థితో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకరంగా కొన్ని రోజులు దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ నేరుగా గాజా పైన దాడులు కొనసాగిస్తూ ఉంటే ఇరాన్ మీరు ఆ రకంగా చేయడం తప్పు, హమాస్, హెజ్బొల్లా, గాజా, లెబనాన్, సిరియాల పైన దాడులను తిప్పి కొడతామని చెప్పి ఇరాన్ హెచ్చరిస్తోంది. 9 అణుబాంబులను మీపైన ఎక్కుపెట్టి ఉంచాం, అన్ని సిద్ధంగా ఉన్నాయి, మీపైన ఏ క్షణమైనా దాడి చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఉన్నట్టుగా అయతుల్లా అలీ ఖమేనీ చెప్పడం వల్లే ఈ ఆపరేషన్ రైజింగ్ లైన్ ని మొదలు పెట్టామని నెతన్యాహు అంటున్నారు. అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ యుద్ధ వాతావరణం పెరుగుతుంది ప్రపంచంలో. రష్యా ఉక్రెయిన్ భీకర పోరు నడుస్తా ఉంది. ఆల్రెడీ ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల టార్గెట్ గా గాజా పైన దాడి చేస్తా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇరాన్ పైన దాడి చేసింది. ఇజ్రాయెల్ చుట్టుపక్కల అన్ని కూడా దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ పైన దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఇరాన్ దేశంలో ఉన్నటువంటి అణ్వాయుధాలను ఇజ్రాయెల్ పైన దాడి చేయాలి, ఇజ్రాయెల్ పైన ప్రయోగించాలనేటువంటి ఆలోచన చేయడంతో ముందుగానే అలర్ట్ అయ్యారు. ఇజ్రాయెల్ దేశ ఆర్మీ ఇరాన్ పైన టార్గెట్ చేశారు. ఇరాన్ లో ముఖ్యంగా అణుబాంబులకు సంబంధించినటువంటి ఈ ఎన్రిచ్మెంట్, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అక్కడ వైమానిక దాడులు చేశారు. అక్కడ మొత్తం మిజైల్స్ తో కూడా. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆల్రెడీ స్టేట్మెంట్ చేశారు, ఈ దాడులు ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతాయో మేము ఇప్పుడే చెప్పలేమంటూ స్టేట్మెంట్ చేశారు. ఖచ్చితంగా ఇది ఆత్మరక్షణ కోసం చేశారు. అంతకంటే ముందు ఇరాన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ సెంట్రల్ దాడి చేయడానికి కనుక రీజన్ ఏంటంటే ఇమ్మీడియట్లీగా వాళ్ళు ఈ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ని దాన్ని రెడీ చేసి ఈ న్యూక్లియర్ బాంబులను సిద్ధం చేయకుండా ఉండడానికి మొదట దాడి చేసినట్టుగా చెప్తా ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం అణ్వాయుధ స్థావరాలని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే పదే అణ్వాయుధాలు రెడీ చేస్తా ఉన్నాం ఇజ్రాయెల్ పైన వాడడానికి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. కాబట్టి దాన్ని అడ్డుకోవడానికి ఈ దాడులు చేశారు. పెద్ద ఎత్తున
ఇజ్రాయెల్ దాడి చేయడంతో పెద్ద సౌండ్స్ వచ్చాయి, పెద్ద పెద్ద పేలుడు శబ్దాలు వినడంతో ప్రజలు ఒక్కసారి అవాక్కయ్యారు. చాలా ప్లానెడ్ గా ఇజ్రాయెల్ ముందస్తుగానే దాడి చేసి వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ ఈ నేపథ్యంలో ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ప్రపంచం మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది అనేటువంటిది చర్చ కొనసాగుతా ఉంది. ఇక అమెరికా కూడా క్లారిటీ ఇచ్చింది మా దేశ పౌరుల పైన, అమెరికా పౌరుల పైన కానీ అమెరికా పైన కానీ ఎలాంటి దాడులకు ఇరాన్ సిద్ధపడొద్దు, ఇది మాకు సంబంధం లేదు, ఇజ్రాయెల్ మాత్రమే వారి ఆత్మరక్షణ కోసం వాళ్ళు చేసుకున్నటువంటి దాడి, ఇందులో అమెరికా ప్రమేయం లేదనేటువంటిది అమెరికా చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. ఈ రోజు జరిగినటువంటి దాడి కేవలం ఏకపక్షంగా ఇజ్రాయెలే ఇరాన్ పైన దాడి చేసింది, ఇందులో మాకు సంబంధం లేదంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి పదే పదే బెదిరింపుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇరాన్ ని అడ్డుకునే ప్రయత్నం చేసింది, అణ్వాయుధాలను వాడకుండా, అణ్వాయుధాలను తయారు చేయకుండా. అందులో భాగంగానే ఈ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ జరగకుండా అక్కడ అదే ప్రాంతంలో దాడులు చేసింది. సో ప్రజెంట్ ఇంకా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఈ టెన్షన్ కొనసాగుతుంది. మీరు అంటున్నట్టుగా రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఇరాన్ ఇవన్నీ కూడా చిన్న దేశాలు ఏం కాదు. ఉక్రెయిన్ అంటే కూడా అటు నాటో దేశాలు మొత్తం కూడా ఉక్రెయిన్తో కలిసి వస్తామని చెప్తున్నాయి. బ్రిటన్ కూడా ఉక్రెయిన్తో కలగలిపి మేము యుద్ధం చేస్తామంటోంది. సో ఇటు నాటో దేశాలు రష్యాకు మధ్య యుద్ధం కొనసాగుతోంది. అటువైపుగా ఇరాన్, ఇజ్రాయెల్ రెండు కూడా చాలా పెద్ద దేశాలు. ఇజ్రాయెల్ అనేది జాగ్రఫికల్గా చిన్నగా ఉన్నప్పటికీ కొంత పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేయగల దేశం. సో ఇటు ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో తర్వాత రష్యా, ఉక్రెయిన్ ఈ వార్ అంతా కూడా ఎలా చూడాలి? రెండు వైపులా జరిగేటువంటి ఈ వార్ని ఎంత దూరం వరకు తీసుకెళ్ళొచ్చు అంటారు? ఎగ్జాక్ట్లీ బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని కూడా స్పష్టతనిచ్చారు. ఈ దాడులు ఎన్ని రోజులు జరుగుతాయో ఇంకా చెప్పలేమనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఆల్రెడీ దానిపైన దాడి చేశారు కాబట్టి ఇరాన్ పైన, అణుస్థావరాల పైన. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి కౌంటర్ అటాక్స్ కూడా ఇజ్రాయెల్ పైన దాడి చేసే అవకాశం ఉంది. మిజైల్ రూపంలో తర్వాత పెద్ద ఎత్తున దాడులు చేసే అవకాశం ఉంది ఇజ్రాయెల్ పైన ఇరాన్. కాబట్టి ఆల్రెడీ ఇజ్రాయెల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు, ఎక్కడికక్కడ ప్రజలను అప్రమత్తం చేశారు, ఆర్మీ సన్నద్ధమైంది. సో మరొక యుద్ధానికి ఇజ్రాయెల్ సిద్ధం అవుతుంది. ఆల్రెడీ ఇటు హమాస్ ఉగ్రవాదులను ఏరివేయడానికి గాజా తర్వాత పాలస్తీనాలో ఉన్నటువంటి గాజా స్ట్రిప్ పైన దాడి చేస్తా ఉంటే ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి ఇరాన్ వీళ్ళంతా కూడా మళ్ళీ ఇజ్రాయెల్ పైన దుందుడుకు చర్యలు, అంటే దూకుడుగా ఇజ్రాయెల్ ని అంతమొందిస్తాము, అణు ఆయుధాలు ప్రయోగిస్తాం అనేటువంటి స్టేట్మెంట్ తో మళ్ళీ యుద్ధానికి ఇజ్రాయెల్ సిద్ధమైంది. వాస్తవానికి చెప్పాలంటే ఇజ్రాయెల్ కు చుట్టుపక్కల అన్ని శత్రు దేశాలకే ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం 365 days వారితో ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటుంది, వారితో పోరాడుతూనే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇరాన్ తో కనుక యుద్ధం ప్రారంభమైతే ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలే కాదు, నెక్స్ట్ ప్రపంచం పైన కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ నుంచి పెద్ద ఎత్తున సప్లై అవుతుంది క్రూడ్ ఆయిల్ కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ ప్రపంచ వాణిజ్యం పైన పడేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ రష్యా, ఉక్రెయిన్ వల్ల కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పాటైంది. ఇప్పుడు మళ్ళీ దీంతో కాస్త ప్రపంచమే ఈ రోజు దానిపైన ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. యుద్ధాన్ని వారించే ప్రయత్నం చేయొచ్చు ఫ్యూచర్ లో, కానీ ప్రస్తుతానికి మాత్రం ఇరాన్ ఊరుకునే పరిస్థితి లేదు. ప్రతిదాడులు చేయడానికి సిద్ధంగా ఉంది, దాన్ని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా ఉంది. ఆల్రెడీ దాడులు చేశారు. ఆల్రెడీ అణుస్థావరాల పైనే కాకుండా ఇరాన్ లో ఉన్నటువంటి మిలిటరీ సంబంధించినటువంటి బేసెస్ పైన, మిలిటరీ స్థావరాల పైన, వారికి సంబంధించినటువంటి ఆయుధ కర్మాగారాల పైన కూడా ఆల్రెడీ ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇజ్రాయెల్ సిద్ధంగా ఉంది, టార్గెట్ అన్ని కూడా ఫిక్స్ చేసింది. వాళ్ళు దాడి చేసే కంటే ముందే ఇరాన్ పైన దాడి చేయడానికి మరొకసారి ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్ మధు. సో ప్రస్తుతానికి ఇజ్రాయెల్